జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత నేను కలవేలేదు. ఒక ప్రెస్ మీట్లో చెప్పాను ఏమని, జగన్మోహన్ రెడ్డి ఆ కేసులో కనుక నువ్వు ఎఫిడవిట్ అయిపోతే నీకు చంద్రబాబుకి ఏ తేడా లేదనుకుంటాను. నేను ఆ కేసులో ఎఫిడవిట్ చేయడానికి నీకేంటి అభ్యంతరం? నిజమైతే కరెక్టే వీడు చెప్పిందని వేయి, నేను చెప్పిన తప్పు అయితే తప్పని వేయి. సేమ్ చంద్రబాబు నాయుడు గారిని ఏం అడిగానో అదే అడిగాను, వేసాడు ఎఫిడవిట్ నాకు సపోర్ట్గాను. ఏం చేయాలి నేను? ఇన్నాళ్ళ నుంచి 10 ఏళ్ళ నుంచి కొట్టుదొస్తున్న కేసులో నాకు సపోర్ట్గా వేసినాడని మొన్నటి నుంచి నేను అతను తప్పులని నేను చెప్పాలా? మీరు రోజు చెప్తున్నారుగా, మీరు ఈనాడులో రోజు హెడ్లైన్స్ ఇస్తున్నారు కదా, ఉన్నా లేకపోయినా అన్నీ చేస్తున్నారు. నేను చెప్పాలట వీడికి ఇంకేం కనబడవా అని. ఏమో స్టేట్కి సంబంధించి నా సొంతానికి ఏమైనా చేశాడా? స్టేట్కి సంబంధించి అఫిడవిట్ వేసాడు. ఆగండి 2-3 నెలలు, ఎందుకు కంగారు పడిపోతారు వెంటనే? నేను మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి నేను సపోర్ట్ చేస్తే ఎప్పుడు మాట్లాడలే. ఈవేళ నా చేత ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డి చేయని మంచి మాట ఒకటి అనిపించి వీళ్ళని ఇటో అటో వెళ్ళిపోవాలి. మధ్యగా ఉండడానికి కుదరదు వాళ్ళకి. వస్తే తెలుగుదేశంలోకి వచ్చా, లేకపోతే వైసీపీలోకి వెళ్ళిపో. ఇది ఎక్కడ గొడవ? ఇది సంబంధం దీనికి దానికి ఏంటంటే సంబంధం? అసలు మార్గదర్శి గొడవలో వాళ్ళు చిట్ ఫండ్ కంపెనీ నడుపుతున్నది పూర్తిగా చట్టవిరుద్ధంగా నడుపుతున్నారని వాళ్ళే ఒప్పుకున్నారు. చిట్ ఫండ్ యాక్ట్ మాకు వర్తించదు, మేము కంపెనీ యాక్ట్ ప్రకారం నడుపుతున్నాం అని చెప్పి వాళ్ళకి సిఐడి పోలీస్కి చెప్పారు. వాళ్ళు పేపర్లో రాయించింది మొత్తం రాశారు. వాళ్ళు ఇలా కుదరదు, ఇది కంపెనీ యాక్ట్ ప్రకారం నడవడానికి కుదరదు, ఏదైతే చిట్ ఫండ్ యాక్ట్ ఉందో ఆ యాక్ట్ ప్రకారమే నడవాలి అని. సరే ఏం చేస్తారో అన్నది కోర్టు, మళ్ళీ ప్రసాద్ గారు చెప్పినట్టు కోర్టుకి వెళ్ళిన తర్వాత రకరకాలుగా ఉంటుంది. మొన్న ఇక్కడే చూశాను మన కోర్టులో, మీరు కూడా ఉన్నారు ఆవేళ ప్రసాద్ గారు. ఆయన పెద్ద ప్లేటర్ ఒక ఆయన వచ్చాడు, ఒకసారి వస్తే 15 లక్షలు తీసుకుంటాడు. 15 లక్షలు తీసుకుని వచ్చి ఏదో జీవో ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఆ జీవోకి వ్యతిరేకంగా తీసుకొచ్చారు. జీవో నెంబర్ 1 2 రోజులు నడిచింది. ఆ 15 లక్షల ప్లేటర్ గారు వచ్చి అమెరికా ఇరాక్ వార్ చెప్పాడు. గుర్తుంది కదండి, గంట సేపు అమెరికా ఇరాక్ వార్ ఎలా జరిగింది, అటు గన్లు ఇటు తుపాకులు, చచ్చినట్టు జడ్జి గారు అలా కూర్చుని వినాలి. ఎందుకంటే వాడు 15 లక్షలు తీసుకుని వచ్చాడు. ఎందుకే ఇదంటే మళ్ళీ వీళ్ళు ఫీల్ అవుతారు. అదేనండి మేము చెప్తుంటేం లేదని మొత్తం చెప్పి ఆఖరిని ఏమన్నాడంటే, ఆ రోజున జార్జ్ బుష్ ఏమన్నాడు, చట్టాలు దేశం కోసం, నోట్ డౌన్. నేను కూడా అదే చెప్తున్నా. దీనికోసం ఇరాక్ వార్ అంతా ఎందుకు చెప్పండి? అన్ని కోర్టు కేసులు పోయి మొత్తం అందరు కేసులు ఉన్నవాళ్ళు ప్రసాద్ గారు ఎలాంటి వాళ్ళు వీడు చంపేశాడు, రోజంతా తినేసాడు. ఇరాక్ వార్ చెప్పాడు, మన ఉక్రెయిన్ వార్ చెప్పాడు, ఏంటి జీవో 1 గురించి. ఇలా పెద్ద పెద్ద ప్లేటర్లు వస్తారు, రన్నయ్య అక్కడికి జడ్జీలకేమో తలట్టు కూర్చుంటారు. ఏంట్రా మనకి కర్మని. ఇలాంటి కేసులు వచ్చేవాడికి నాలాంటి చిన్ననాడు ఎవడో లేచి నిలబడి, సార్ మా కేసులు అంటే, బాబా ఏం కేసు ఇది, నెక్స్ట్ మంత్ చూసుకుందాం పో అంటాడు. అలాగే 17 ఇన్నేళ్ళు జరిగింది, ఇన్నేళ్ళు నడుచుకుంటూ వచ్చింది. ఈవేళ సరే జగన్మోహన్ రెడ్డి అన్నవాడు చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు కాబట్టి, చీఫ్ మినిస్టర్గా వచ్చి మార్గదర్శి ఫైనాన్షియల్స్లో ఒక ఎఫిడవిట్ వేసాడు కాబట్టి సుప్రీంకోర్టులో ఆ వేళ లేకపోతే కొట్టేద్దరు. ఎందుకంటే నేనేంటి సంబంధం, నేను ఓన్లీ కంప్లైంట్ ఇచ్చానంతే. తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ఏం మాట్లాడలే. మొన్న ఇక్కడ తెలంగాణ ఈనాడు వేరు, మన ఈనాడు వేరు. ఒకసారి ఎప్పుడైనా తెలంగాణ ఈనాడు చూడండి, నెట్లో ఉంది, నెట్లో తెలంగాణ ఈనాడు చూడొచ్చు. 2 రోజుల క్రితం రాశారు. అసలు భారతదేశంలో తాజ్మహల్ అన్నది ఎంత అద్భుతమైనటువంటి కట్టడమో, హైదరాబాద్ సెక్రటేరియట్ మన కేసీఆర్ గారు కట్టింది అంతకన్నా గొప్ప కట్టడంట. దాని ఫోటోలు లోపలికి నడుస్తుంటే మయసభ ఏమిటిది ఏంటంటే ఆ కేసులో ఆయనకు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు ఆయన కానీ అక్కడ వచ్చి నాకు సపోర్ట్గా వేస్తాడేమో ఎఫిడవిట్. మొన్న వకాలతా వేసాడు, ఇంకా ఎఫిడవిట్ వేయలే. ఏమో కేసీఆర్ కానీ ఇది అతను కూడా ఏమో అరుణ్ కుమార్ చెప్పిన దాన్ని కూడా ఆలోచించండి అని ఒక ఎఫిడవిట్ వేస్తాడేమో. మన పరిస్థితి ఏంటని మయసభ కింద మొత్తం మార్చేసి ఇంకా పొగడ్డం రాస్తారు వాళ్ళు. అయితే కేసీఆర్ అంతకన్నా ఇది అనుకోండి జాదుగారు. అందుకని మనం ఏం చేస్తాడో ఇంకా అప్పుడే ఏం చెప్పొద్దు, చూడాలి. ఈ కేసుకి సంబంధించి నేను అడ్వకేట్స్కి కానీ ఆడిటర్స్కి కానీ ఎవరికైనా చెప్పేది ఏంటంటే, మీరు డెఫినెట్గా మీ ప్రొటెస్టులు తెలియజేయచ్చు, కానీ మీరు కొంచెం అట్లీస్ట్ మీ మనస్సులో ఉన్న ఇది కరెక్టా కాదా అన్నది ఆలోచించండి. ఇదే ఒక వేరే వ్యక్తి చేస్తే ఎలా బిహేవ్ చేస్తుంది ప్రభుత్వం, ఎలా తీసుకెళ్ళి లోపలేస్తారో, ఎలా ఇంటరాగేట్ చేస్తారో. మొన్న రామోజీరావు గారు ఉన్నారు, ఆయన పడుకునుంటే వెళ్ళి చచ్చినట్టుగా వెళ్ళి చుట్టూ కూర్చుని రాసుకుని వచ్చారు. చట్టం ముందు అందరూ సమానం అంటాం, అది పచ్చి బూతు. ఏమి కాదు అది, చట్టం ముందు ఏమి సమానం కాదు. డబ్బులు ఉన్నవాడి చేతిలో చట్టం ఎలా కావాలంటే అలా ఆడుతుంది, డబ్బులు లేకపోతే ఇంతే సంగతిలో. వెళ్ళారు, రాసుకొచ్చారు. నాకు అభ్యంతరం లేదు, ఎందుకంటే ఆయన పెద్ద ఆయన కోడలు లేడీ, ఇద్దరు ఇంటికి వెళ్ళారు. అసలు ఎవరినైనా నేను అదే చేయమంటాను. ఎవరినైనా సరే పోలీసు నేను అడిగేది ఏంటంటే, ఇలాంటి నేరాల్లో ఏవో మర్డర్ కేసులో రౌడీజమో ఇంకోటి అలాంటి నేరాలు వేరు, ఇలాంటి నేరాల్లో ఆర్థిక నేరాల్లో ఎక్కడైతే డబ్బులు పే చేస్తానంటున్నారు కాబట్టి మీరు వాళ్ళని పోలీస్ స్టేషన్కి పిలవాల్సిన పనే లేదు. అలాగే
మీకు ఆడిటర్స్కి మీకు ఇచ్చిన నోటీస్ ఒక ఫ్రెండ్ ఆడిటర్ గారు పంపించారు నాకు. దాంట్లో చూశాను ఏంట్రా ఈ నోటీస్ అంటే ఆఖరిని ఉంది వీ రిక్వెస్ట్ యూ అని ఉంది. పోలీసు రిక్వెస్ట్ చేశారు వాళ్ళని, వచ్చి మా ఆఫీస్కి పలానా రోజున మీరు వచ్చి మీకు చెప్పినట్టయితే మేము రికార్డు చేసుకుంటామని. వీళ్ళు దాని గురించి మళ్ళీ మీటింగ్ పెట్టారు, కోర్టులో వేసాం చూస్తాం వీళ్ళ సంగతి అని చెప్పారు. క్లియర్గా డివిజన్ తెలిసిపోతుంది ఏంటి, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకులు ఎవరు, వ్యతిరేకులందరూ ఈనాడుని అడిగి ఈనాడుని పొగుడుతూ ఒక స్టేట్మెంట్ ఇస్తేనే వాళ్ళు వ్యతిరేకుల కింద లెక్క, లేకపోతే ఒప్పుకోరు. లేకపోతే జనసేన ఎందుకు ఇవ్వాలి, జనసేన ఇవ్వాల్సిన పని లేదు. జనసేన పార్టీ కూడా రామోజీరావు గారి మీద ఇలా వెళ్ళటం చాలా తప్పు, చాలా అంటే ఆ రామోజీరావు గారు చేస్తున్నదని జగన్మోహన్ రెడ్డి తప్పు చేస్తున్నాడు అన్నవాడే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకం. కమ్యూనిస్టులు చెప్పేశారు, సరే టీడీపీ అయితే వాళ్ళదే పార్టీ, జనసేన కూడా చెప్పేసింది. ఇక కొత్తగా ఏదైనా పార్టీ పెడితే ఈనాడులో రావాలనుకుంటే డైరెక్ట్గా చెప్పాలి. ఈనాడు పేపర్ చాలా గొప్ప పేపర్ అయిపోయింది. మన దురదృష్టం ఏంటంటే ఈనాడు పేపరు ఎలాంటి వాల్యూస్ మెయింటైన్ చేస్తుందో ఒక ఉదాహరణ చెప్తాను. పేపర్లు అంటే న్యూస్ చెప్పాలి. 2009లో ఈ మార్గదర్శి గొడవ అయిన తర్వాత నేను పార్లమెంట్కి పోటీ చేశాను. మీకు తెలుసు ఈనాడు అందరం చదువుతాం. ఈనాడు పేపర్లో జిల్లా ఎడిషన్లో అక్కడ లోకల్ క్యాండిడేట్, రాజమండ్రి క్యాండిడేట్, విజయవాడ క్యాండిడేట్, ఎవరు ఎంపీ క్యాండిడేట్లు ఒక పెద్ద వేసేవాడు ఒక పేపర్లో వేసి కాంగ్రెస్, తెలుగుదేశం, పిఆర్పి, బీజేపీ ఈ 4 పార్టీకి చెందిన క్యాండిడేట్లు రాయటం. వీళ్ళు అంటే కొంచెం ఫ్రేలో ఉన్న పార్టీలని ఫోటో వేసి వాళ్ళ చరిత్ర రాయటం. 4 అలా అన్ని చోట్ల రాశారు. రాజమండ్రి వచ్చేటప్పటికి మాత్రం 3 పేర్లే రాశారు, మురళీమోహన్, కృష్ణరాజు, సోమవీర్రాజు. నేను లేను, నేను కాంగ్రెస్ క్యాండిడేట్ సిట్టింగ్ ఎంపీని, నా పేరు లేదు. వాళ్ళ 3 మధ్య పోటీ. ఇంత సంకుచితంగా నడిపేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా? పైపెచ్చు మార్గదర్శి నేను ఎప్పుడైనా ఏమన్నా అన్నాను కానీ ఈనాడిని ఎప్పుడు అన్నది. ఈ విషయం కూడా ఇప్పుడే చెప్తున్నా, ఎందుకంటే నాకు ఎవరో ఫ్రెండ్ పట్టుకొచ్చి మొత్తం అప్పటి పేపర్లన్నీ ఇచ్చాడు. ఇచ్చి ఒక ఎగ్జిబిషన్ పెట్టి ఇప్పుడు నువ్వు విపరీతంగా వస్తారు చోట, ప్రతి ఊరికి పంపించి ఈనాడు ఎలా రాస్తుంది, ఏది నా మీద రాసినవే, కేవలం నాకు వ్యతిరేకంగా ఎలక్షన్ టైంలో రాసినవన్నీ అతను ఆయన ఎందుకు దాచి ఉంచాడో పాపం, ఆయన దాచి ఉంచి పట్టుకొచ్చి చూపించాడు. గుర్తుందిగా, ఆయన పట్టుకొచ్చి చూపించాడు. ఇవన్నీ వేసి మీరు చూపించండి అని. ఎందుకో రామోజీరావు గారు ఒక ఐకాన్ అయిపోయారు. అలా ఉండాలి, ఆహా ఓ ఈ గ్రేట్, ఆయనకి చట్టాలు లేవు ఏం లేవు, ఎలా కావాలంటే అలా బతకచ్చండి, బతికితే అలా బతకాలండి. ఆయన్ని సపోర్ట్ చేస్తూ ఒక పెద్ద గ్యాంగ్, ఆ గ్యాంగ్ అంతా కూడా బాగా క్యాష్ ఉన్నవాళ్ళే, వాళ్ళందరూ ఆయన సపోర్ట్. ఎస్, ఈయన తప్పు చేయడు, ఈయన తప్పు చేసినా తప్పు కాదు, ఈయన ఎవరికి క్షమాపణ చెప్పాల్సిన పని లేదు. ఇది కానీ మనం అరికట్టకపోతే, ఎందుకంటే మనం రామోజీరావు గారి మీద ద్వేషం కొద్ది కాదు, ఇందాక ప్రసాద్ గారు చెప్పారు మాఫియాలకు తయారవుతాయి. ఒక అది చూసుకుని ఓహో అలా ఉంటే చాలా ఇదనమాట. మనం అసలు చట్టం గట్టం ఏమీ లెక్క చేయకుండా తిరుగుతుంటే ప్రజల్లో చాలా పలుకుబడి ఉంటుందిరా మనకి, ఇదే కరెక్ట్ అనుకుంటున్నారు ఈ దేశంలో ప్రజలు, ఈ రకంగానే ఉండాలనుకుంటున్నారు అని. నేనేం కోరాను రామోజీరావు, రండి బాబు మీరు వచ్చి తప్పు జరిగింది చెప్పండి, ₹1 ఫైన్ వేస్తాడు. డబ్బు కట్టేశానంటున్నారు కదా, కట్టేశాక ఇంకేముంటుంది గొడవ, మీరు జైల్లోకి పోవాలనో లేకపోతే మీకు శిక్ష పడాలని ఎవడు కోరుకుంటాడు, ఎవడికి కావాలి? నాకేమీ లేదు, నాకేమీ మీ వల్ల వ్యక్తిగతంగా నాకు జరిగిందే లేదు. ఎలక్షన్లో ఎప్పుడు మీరు కాంగ్రెస్కి వ్యతిరేకమే, నాకు కొంచెం ఎక్కువ వ్యతిరేకం చేశారు. 2 సినిమా యాక్టర్లను తీసుకొచ్చి పెట్టారు, 2 పెద్ద హీరోలు, 2 డబ్బు ఉన్నవాళ్ళు, నేను సామాన్యుడిని, నేనే గెలిచేశాను. మీరు ఎంత రాసినా నేనే గెలిచేశాను. మీ పని మీ ప్రయత్నం ఎంత చేసినా సరే అది జరగలేదని అక్కడ క్లియర్గా తెలిసిపోయింది. పబ్లిక్లో మీరు ఎంత చేద్దాం అనుకున్నా సరే దాని ప్రభావం ఎంత ఉంటుంది అన్నది రేపు కూడా తెలుస్తుంది. రేపు ఏమి కంగారు పడకండి. దానికి నేను ఎంతసేపు ఏం చెప్తానంటే, దానికి దీనికి ముడిపెట్టకండి. మీరు చేసేది ఒక సెలబ్రిటీ అన్నవాడు ఎప్పుడు కూడా భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, అర్జునుడు పారిపోతాను బాబాయ్ నాకు అర్థం అవుద్దు ఏమొద్దు, ఎందుకే మా సొంత మనుషులందరినీ చంపేసుకుని నాకెందుకురా బాబు ఈ రాజ్యం, నేను వద్దు, నేను పోతున్నాను, ఇవాళ నుంచే సన్యాసం తీసుకుంటున్నాను. అది మంచిది కదా. ఎవడన్నా గొడవ వదిలేసి వెళ్ళిపోతానంటే అతను సపోర్ట్ చేయాలి. కృష్ణుడు సపోర్ట్ చేయలే. ఏం చెప్పాడు, యద్య ఆచరతి శ్రేష్టస్తత్త దేవేతరో జన సయత్ ప్రమాణం కురితే లోకస్తదనువర్తతే. రే నువ్వేదో సన్యాసం చాలా గొప్పదని పారిపోవటం కాదు, శ్రేష్ఠులైనటువంటి వ్యక్తులు ఏ పని అయితే చేస్తారో మిగతా వాళ్ళందరూ కూడా దాన్ని ఆచరిస్తారు, దాన్ని ఇమిటేట్ చేస్తారు. నువ్వు అర్జునుడు అంటే ఓ పెద్ద ఫిగర్, నువ్వు పెద్ద సెలబ్రిటీ, నువ్వు యుద్ధంలోంచి వెళ్ళిపోవడానికి వైరాగ్యం వచ్చిందండి వీడు వచ్చింది ఇదేమనుకోరు, భయపడి పారిపోయాడండి అనుకుంటారు. అనుకుని భయపడి పారిపోవటం అనేది తప్పు లేదు అని ఒక కొత్త ప్రెసిడెంట్ స్టార్ట్ అవుతుందన్నమాట. అలాంటి ప్రెసిడెంట్ నువ్వు స్టార్ట్ చేయకు, తప్పది. శ్రేష్ఠులైనటువంటి వ్యక్తులకు చేయడానికి అర్హత లేదు. నేను ఈవేళ రామోజీరావు గారికి చెప్తున్నా, మీరు ఒక సెలబ్రిటీ అయ్యారు. సెలబ్రిటీ అన్నవాడికి ఇలాంటి తప్పు చేస్తే వెంటనే తప్పు అయిపోయిందని ఒప్పుకోవటమే మీ కీర్తి ప్రతిష్టలు పెంచుతుంది, మెగ్నానమస్ అవుతారు మీరు.
మీరు దీన్ని ఎలాగోలాగి వీడు జగన్మోహన్ రెడ్డి ఏదో కక్ష కట్టి నా మీద చేస్తున్నాడు, వీళ్ళ నాన్న నా మీద కక్ష కట్టి చేశాడు, నా మీద 50 లక్షలకు వేశారు. ప్రసాద్ గారు ఒక యాక్ట్ తీసి చూపించాడు. దాంట్లో ఏంటంటే ఒక కంపెనీ వాళ్ళు డ్యామేజెస్ అడగాలంటే ఆ కంపెనీకి నష్టం వచ్చి ఉండాలి. ఆ నష్టం వచ్చి ఉంటే ఇగో పోయిన సంవత్సరం నాకు 10,000 లాభం వచ్చిందండి, ఈ సంవత్సరం 9,000కి తగ్గిపోయింది. ఈ అరుణ్ కుమార్ అన్నవాడు నా మీద చేసిన వ్యాఖ్యల వల్ల నా లాభం తగ్గిపోయింది కాబట్టి అతను నాకు డ్యామేజ్ కట్టాలి. లేకపోతే గుడ్ విల్ ఏముంటుంది, కంపెనీకి గుడ్ విల్ అంటే ప్రాఫిట్ మేకింగ్. ఆయనే చూపించుకున్నాడు. నేను స్టేట్మెంట్ ఇచ్చి ఈయన మీద కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మూటలతో డబ్బులు పట్టుకొచ్చే క్యూలో నిలబడి కట్టేస్తున్నారు. మీరు తీసుకోండి చిట్ ఫండ్ కంపెనీల దగ్గర. చిట్ ఫండ్ కంపెనీ వాళ్ళు మేము తీసుకోమా అంటున్నారు. ఇవన్నీ టీవీలో చూపించారు. ఇది జరిగిన తర్వాత అబ్బో బాగా ఇంకా పెరిగిపోయి ఈయన బ్యాలెన్స్ షీట్లో కూడా చూపించారు. ఇదిగో మా లాస్ట్ టైం ప్రాఫిట్ ఎంత, ఇప్పుడు ప్రాఫిట్ ఎంత. ఏమంటే 2,600 కోట్లు కలెక్ట్ చేసిన ఒక కంపెనీ 1,800 కోట్ల రూపాయలు నష్టం చూపిస్తోంది. 1,800 కోట్లు నష్టం ఆయన వ్యాపార సంస్థలన్నీ కలిపి 2,600 కోట్లు జనం దగ్గర వసూలు చేశాడు. గవర్నమెంట్ అడగదా?